our business partners, ladies and gentlemen, ఈరోజు ఈ అకేషన్లో హీరో ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎవరో మీకు తెలుసు. ఆయన ఫెలిసిటేట్ చేయడానికి ఇంత గ్రాండ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. కేవలం ఆయన్ని అప్రిషియేట్ చేయడానికి నేను ఇవాళ వచ్చాను చాలా దూరం నుంచి. సో ఆయన ఎవరు మీకు తెలిసి ఇప్పటివరకు చాలా గ్రాండ్గా ఫెలిసిటేట్ చేశారు అందరూ కూడా. గ్రాండ్ వెల్కమ్ టు మల్లేష్ యాదవ్ గారికి జరిగింది. సో అటువంటి ఒక మంచి పొజిషన్కి రీచ్ అయిన మా మిత్రుడు మల్లేష్ యాదవ్ గారికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి విషెస్ చెప్తున్నాను. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను నేను అందుకోవాలని. ఎందుకంటే మల్లేష్ యాదవ్ గారితో నాకున్న స్నేహం చాలా మధురమైంది. మీకు తెలుసు కదా, చాలా మధురంగా ఉంటుంది ఆయనతో ఫ్రెండ్షిప్ అనేది. ఎందుకంటే ఆయన మీరు చాలామంది కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే ఆయన కొద్దిసేపు మాట్లాడతారు, తర్వాత పాటలు పాడతాడు ఆయన. సో పాట ఎంత మధురంగా ఉంటుందో మల్లేష్ యాదవ్ గారితో మాటలు కూడా అంతే మధురంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చే అవకాశం లేకపోయినా కూడా రాకుండా ఉండలేకపోయాను నేను. మల్లేష్ యాదవ్ గారిని మిస్ కావడం ఇష్టం లేక ఐ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ మై నేటివ్ ప్లేస్ టు హియర్. సో ఈ సందర్భంగా ఒక్కసారి చాలా గ్రాండ్గా క్లాప్స్ ఇవ్వాలి మల్లేష్ గారికి. ఇంకొంచెం గట్టిగా. ఈ లైట్ ఆఫ్ చేస్తే ఏమన్నా ప్రాబ్లమా? కనిపించట్లేదు నాకు. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, మీలో చాలామందికి నేను పరిచయం ఉండకపోవచ్చు. అందుకని సభా సాంప్రదాయం కోసం పరిచయం చేసుకుంటాను. నా పేరు వైఎస్ రావు. చాలామందికి పరోక్షంగా తెలుసుంటుంది, కానీ డైరెక్ట్గా పరిచయం లేదు. కాబట్టి ఏ ఆపర్చునిటీ తోటైతే సమాజంలో మనం ఆర్థికంగా ఎదగలం అనుకుంటామో అదే నెట్వర్క్ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి మీకు పేపర్ మీద ప్రజెంటేషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసే ఇన్కమ్స్ని ప్రాక్టికల్గా అచీవ్ చేసి ఆ ఇన్కమ్స్ని మల్టిప్లై చేసుకోవడం ద్వారా నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క పవర్ ఇలా ఉంటుంది అని అనుభవించి ఇవాళ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఈ సంవత్సరం మేము ఒక 100 crores టర్నోవర్ క్రాస్ చేయబోతున్నాం. సో దట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. అంటే నెట్వర్క్ ఇండస్ట్రీలో ఒక వ్యక్తి వర్క్ చేస్తే సిస్టమేటిక్గా కష్టపడి కొంతకాలం డెడికేట్ అయ్యి మనసా వాచ కర్మ అంకితమై పనిచేస్తే ఆ వ్యక్తి ఎలా ఎదగొచ్చు అనడానికి ఒకరోజు నేను విన్నాను, ఆ తర్వాత ఆచరించాను. సో ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్స్ని, ఎక్స్ట్రాడినరీ రిగార్డ్ని, సమాజంలో అన్లిమిటెడ్ పీపుల్ దగ్గర నుంచి ఒక మంచి రెస్పెక్ట్ని మనం పొందగలుగుతాం. సో ఇది ఇలాంటి ఒక ఆపర్చునిటీ చాలా ఏళ్ల క్రితం వస్తేనే ఆ రోజున్న కొద్దిపాటి ఇన్కమ్స్ తోటి మేము చాలా డెవలప్ చేయగలిగాం. కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ హాల్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా అదృష్టం ఉందని చెప్పగలను. ఎందుకు అంటే నేను నెట్వర్క్ గురించి విన్న రోజున ఇన్కమ్స్ వేలల్లో ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. ఇవాళ నెట్వర్క్లో ఇన్కమ్స్ అనేవి కోట్లలో ఉన్నాయి, మిలియన్స్లో ఉన్నాయి, బిలియన్స్లో కూడా ఉన్నాయి. అలాంటి ఒక బిలియనీర్గా మనం ఎదగడానికి ఉన్నటువంటి ఒక గ్లోబల్ ఆపర్చునిటీని
ఇండియాకి పర్చేజ్ చేసిన ఒక గ్రేట్ కంపెనీయే ఎనార్జిక్ ఇండియా. వండర్ఫుల్ కంపెనీ. దీని గురించి మీరు ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోగలిగితే, కంపెనీ గురించి కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే, యూ వోంట్ లీవ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్లోకి, అంటే ఈ కంపెనీలోకి ఎంట్రీ ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో, అచీవ్ కావడం, ఒక పొజిషన్కి వెళ్ళడం కూడా అదే కంఫర్టబుల్గా ఉంటుంది. కారణం ఏంటి అని అంటే, ఇక్కడ ఒకటే మీకు నేను చెప్పాలనుకునే విషయం, ప్రపంచంలో ఎన్నో దేశాలలో ఎన్నో కంపెనీస్ ఎన్నో ప్రొడక్ట్స్ తీసుకొని మార్కెట్లోకి వస్తాయి. అక్కడ ఏం జరుగుతుందంటే, ఆదాయం కోసం ప్రొడక్ట్ అమ్ముతుంటారు, ఆదాయం కోసం ప్రొడక్ట్ అమ్ముతూ ఉంటారు. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది మీకు. ఇన్కమ్ కోసం వస్తువుని అమ్ముతారు, అది వస్తువు ఏమైనా కానీ. కానీ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ నెట్వర్క్ ఇండస్ట్రీ ఒక ప్రొడక్ట్ని ఇది నాకు కావాలని కొనుక్కోవడం ద్వారా ప్రొడక్ట్ వెనకాల మిలియన్స్ అండ్ బిలియన్స్ చూసే ఒక ఆపర్చునిటీ ఏదైనా ప్రపంచంలో ఉంది అని అంటే దట్ ఈజ్ ఓన్లీ ఎనార్జిక్ అండి. దట్ ఈజ్ ఓన్లీ ఎనార్జిక్. మీకు ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్, ప్రపంచంలో చాలా చాలా కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దాంట్లో మీలాగానే నాలాగానే డిస్ట్రిబ్యూటర్గా చాలామంది చేరుతుంటారు, ప్రొడక్ట్లు వాడుతుంటారు. సపోజ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ ఇన్ ద బిజినెస్, ఈరోజు కంటిన్యూ కావట్లేదు, రేపటి నుంచి వాళ్ళ బిజినెస్లో కంటిన్యూ కావట్లేదు అని అంటే ఇంకా రేపటి నుంచి ప్రొడక్ట్ కూడా వాడటం మానేస్తారు. ఒక బిజినెస్ మ్యాన్గా నేను మీకు చెప్పగలిగేది ఏంటంటే, ఏ కంపెనీకి అయితే ప్రొడక్ట్ బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందో, ప్రొడక్ట్ ఎప్పుడైతే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందో, ప్రొడక్ట్ యొక్క లైఫ్ ఎప్పుడైతే చాలా కాలం ఉంటుందో, ప్రొడక్ట్ యొక్క యూసేజ్ అనేది అన్లిమిటెడ్గా యూజ్ చేయడానికి కస్టమర్ ఇష్టపడతాడో, ప్రొడక్ట్ ఎంతకాలం బతుకుంటుందో ఆ కంపెనీ అంతకాలం బతుకుంటుంది, కంపెనీ లైఫ్ కూడా అంతకాలం ఉంటుంది, కంపెనీ అంత అద్భుతంగా పెర్ఫామ్ చేయగలుగుతుంది. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రొడక్ట్ అనేది హీరో కానీ కంపెనీ ఎప్పుడు హీరో కాదు. హీరో లాంటి కంపెనీస్ వర్త్ లేని ప్రొడక్ట్ తీసుకొస్తే కొన్ని రోజులకు కంపెనీసే ఫేడ్ అవుట్ అయిపోయిన సందర్భాలు నేను చాలా చూశాను. కానీ హీరో లాంటి ప్రొడక్ట్ని తీసుకొచ్చిన కంపెనీ, చిన్న కంపెనీ అనేది ప్రపంచాన్ని రూల్ చేస్తుందని నిరూపించిన ద గ్రేటెస్ట్ కంపెనీ ఏంటంటే అవర్ ఎనార్జీ కంపెనీ. ఇంకా గట్టి కొట్టచ్చు, మీరు చెప్పండి. ఇది బాగా అర్థం కావాలి అందరికీ. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎనార్జిక్లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఒకటే ప్రొడక్ట్, ఒకే ఒక్క ప్రొడక్ట్. ఒకే ఒక్క ప్రొడక్ట్ తోటి 130 దేశాలను కవర్ చేయగలుగుతుందంటే ఎంత దమ్ముంది ప్రొడక్ట్లో. ఎనార్జిక్ లాంటి వరల్డ్ క్లాస్ కంపెనీలు, చాలా కంపెనీలు మీరు చూస్తే ఒక్కొక్కరి దగ్గర 100 ప్రొడక్ట్స్, 150 ప్రొడక్ట్స్, 200 ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. రైట్ ఆర్ నాట్? మరి 100 ప్రొడక్ట్లు, 150 ప్రొడక్ట్లు, 200 ప్రొడక్ట్ల గురించి అర్థం చేసుకోవడానికి జీవితం సగం అయిపోతుంది. వాటి మీద మనం చదివి తెలుసుకొని పిహెచ్డీ చేసరికి ఇయర్స్ గడిచిపోతాయి. కానీ మీరు ఎనార్జీకి ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడానికి ఎంత కావాలి? 1 టైం. ఒకసారి డెమాన్స్ట్రేషన్లో కూర్చుంటే చాలు, ఒకసారి అర్థం చేసుకుంటే చాలు, ప్రోడక్ట్లో ఉన్న 3 ప్రాపర్టీస్ని అర్థం చేసుకుంటే చాలు. ఆ ప్రోడక్ట్ని మీరు అర్థం చేసుకొని మీరు యాక్సెప్ట్ చేశారు అని అంటే మొట్టమొదటి పని ఏంటి అని అంటే, మన మొత్తం కుటుంబాన్ని ఆరోగ్యపరంగా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు లెక్క. ఆరోగ్యపరంగా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు లెక్క. ఫ్రెండ్స్, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆదాయం సంపాదించడానికి ఎన్నో దారులు ఉన్నాయి. ఆదాయం సంపాదించడానికి ఎన్నో దారులు ఉన్నాయి. ప్రపంచం అంతా ఏం చేస్తుంది? రకరకాల పనులు చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బును ఖర్చు పెట్టుకుంటూ ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకొని ట్రై చేస్తూ ఉంటారు అందరూ కూడా. అర్థమైందా? అర్థం కాలేదు? రకరకాల వృత్తులు చేస్తారు, డబ్బు సంపాదిస్తారు, ఆ డబ్బుతో ఆదాయాన్ని ఖర్చు పెడుతూ ఆరోగ్యాన్ని కొనుక్కుంటూ ఉంటారు. కానీ ఈ హాల్లో కూర్చున్న మనం ఏం చేస్తున్నాం?
ఆరోగ్యం కోసం ఒక వస్తువును కొంటున్నాం. ఆ ప్రోడక్ట్ మన కుటుంబాన్ని మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఆ ప్రోడక్ట్ వాడుతూ ఏ ఆరోగ్యం కోసం అయితే మనం ప్రోడక్ట్ కొన్నామో అదే ఆరోగ్యం వెనకాల అద్భుతమైన ఆదాయాన్ని తీసుకొచ్చిన ద వన్ అండ్ ఓన్లీ కంపెనీ ఎనార్జిక్ ఇన్ ద వరల్డ్. సో అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్, 3 ప్రాపర్టీస్ గురించి మీరు తెలుసుకొని ఆ ప్రోడక్ట్ని మీరు చక్కగా వాడుకొని ఒక మంచి యూజర్గా మీరు మారారు అంటే మంచి బిజినెస్ మ్యాన్గా కన్వర్ట్ అయిపోతారు మీరు ఆటోమేటికల్లీ. ఈ హాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ మీరు అడగండి, వాళ్ళు డివైస్ కొనే రోజున నాకు బిజినెస్ ఏం అవసరం లేదు, నా ఫ్యామిలీ ఆరోగ్యం ఇంపార్టెంట్, అందుకే డివైస్ కొంటానని కొన్న వాళ్ళు ఉన్నారు. ఎస్ ఆర్ నో? కానీ ప్రొడక్ట్ కొన్న తర్వాత, అది వాడటం మొదలుపెట్టిన తర్వాత, ఆ ప్రొడక్ట్ యొక్క ఫ్రూట్స్ని ఎంజాయ్ చేసిన తర్వాత, ప్రొడక్ట్లో ఉన్న క్వాలిటీని నమ్మిన తర్వాత వాళ్ళందరూ కూడా మంచి ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులందరూ కూడా యూజర్ కార్డ్ నుంచి బిజినెస్ మ్యాన్గా కన్వర్ట్ అయ్యి డిస్ట్రిబ్యూటర్స్ అయ్యి బిజినెస్లోకి వచ్చి ఇవాళ మార్నింగ్ నుంచి మీరు ఇక్కడ చూస్తున్న రకరకాల పొజిషన్స్కి ఎదిగి ఆర్థికంగా ఎదుగుతూ సమాజంలో మేమంటే ఇదని ప్రూవ్ చేసుకునే ఒక బ్రహ్మాండమైన ఒక లీడర్, ఒక నిచ్చెన లాంటి ఒక వండర్ఫుల్ క్యారియర్ని ప్రపంచం మొత్తంలో ఈ కంపెనీ తప్ప వేరే వాళ్ళు ఇవ్వడానికి అవసరం లేని విధంగా పేటెంట్ రైట్స్ తీసుకొని ఈ కంపెనీ రిలీజ్ చేసింది మనందరికీ. అలాంటి ఒక కొడతారా? కొట్టండి ఒకసారి గట్టిగా. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్, నేను ప్రోడక్ట్ని ఎందుకు మీకు ఎలివేట్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు అర్థం చేసుకోండి, ప్రొడక్ట్కి లైఫ్ ఉంటేనే కంపెనీకి లైఫ్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? am I right or not? మనందరం కూడా కాలం ఎత్తుకొని సగర్వంగా ఎస్ వీఆర్ హ్యాండ్లింగ్ దిస్ టైప్ ఆఫ్ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ అని చెప్పగలిగే ఒక దమ్మున్న ప్రోడక్ట్ కంగెన్ వాటర్. దమ్మున్న ప్రోడక్ట్ కంగెన్ వాటర్. ఒక 10,000 రూపాయలు సంపాదించే సామాన్యుడి దగ్గర నుంచి, 10,000 రూపాయలు సంపాదించే ఒక సామాన్యుడి దగ్గర నుంచి అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడి వరకు, బిల్ గేట్స్ లాంటి ఒక సాఫ్ట్వేర్ దిగ్గజం దగ్గర నుంచి రవిశంకర్ గురూజీ లాంటి ఒక ఆధ్యాత్మికవేత్త వరకు అన్ని ఏరియాస్ ఆఫ్ ది పీపుల్ని, అన్ని ఏరియాస్ ఆఫ్ సొసైటీని కవర్ చేయగలిగిన ద వన్ అండ్ ఓన్లీ ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే దట్ ఈజ్ ఓన్లీ ఎనార్జిక్ కంగెన్ వాటర్ అండి. ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. ఎనార్జిక్ యూజర్స్, కంగెన్ వాటర్ యూజర్స్లో మీరు ఒక రైతును చూస్తారు, ఒక వ్యాపారవేత్తను చూస్తారు, ఒక సినీ హీరోని చూస్తారు, ఒక పొలిటీషియన్ చూస్తారు, ఒక ఆధ్యాత్మికవేత్తను చూస్తారు, ఒక ప్రపంచ హీరోని చూస్తారు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి ఫ్రెండ్స్? ప్రపంచం మొత్తానికి ఇది యాక్సెప్ట్ చేయబడిన ప్రోడక్ట్ అని అర్థం. సో ఈ సెగ్మెంట్స్లో, ఏదో సెగ్మెంట్స్లో మీరు ఉన్నారా లేరా? మాట్లాడండి సార్. ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ ప్రోడక్ట్ని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు? 10 మందికి ఎందుకు ప్రమోట్ చేయకూడదు? 10 మందికి దీన్ని చెప్పడం ద్వారా ఎదుటివాడికి ఆరోగ్యాన్ని ప్రసాదించి, ఎదుటివాడికి డబ్బు వచ్చేటట్టు చేసి, మనం డబ్బు సంపాదిస్తూ, సంపాదించిన డబ్బు మీద భారత ప్రభుత్వానికి రైట్ రాయల్గా జిఎస్టీ పే చేసి, సంపాదించిన ఆదాయం మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి, ఈ దేశాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో నేను కూడా ఒక నిజమైన భారతీయుడిని నిరూపించుకోవడానికి మీరు ఒక రియల్ ఇండియన్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అండ్ దట్ టు విత్ ఎనర్జిక్. యు నో వన్ థింగ్, ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 మెయిన్ ట్యాక్సేషన్ ఇంప్లిమెంట్ చేసింది. వన్ ఈజ్ జిఎస్టీ అండ్ అనదర్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్. ఈ 2 ట్యాక్సేషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గెటింగ్ lakhs and lakhs of crores. అలాంటి ఈ 2 మెయిన్ సోర్సెస్లో మీరు తీసుకునే ప్రొడక్ట్ మీద కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా, న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా ఇది బాగా అర్థం చేసుకోవాలి. మీరు తీసుకునే ప్రతి ప్రోడక్ట్ మీద 18% గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది. చప్పట్ల కొట్టాలి అవుతుంది దీనికి. మీరు దానికి ఎగనెస్ట్గా మీకు ఇన్వాయిస్ వస్తుంది, దానికి ఎగనెస్ట్గా మీకు వారంటీ వస్తుంది. నెంబర్ 2, మీరు దీంట్లో మాలాగానే వర్కౌట్ చేసి మంచిగా డెవలప్ అయితే మీకు వచ్చిన ఆదాయం మీద ఇన్కమ్ ట్యాక్స్ వెళ్తుంది గవర్నమెంట్. సో యు ఆర్ డూయింగ్ ఏ రాయల్ బిజినెస్. యు ఆర్ డూయింగ్ ఏ రాయల్ బిజినెస్. యు ఆర్ ప్రమోటింగ్ ఏ రాయల్ కంపెనీ.
company and you are working with royal people and you are handling a royal product. Why not you? ఎందుకు అలా ఆలోచించకూడదు చెప్పండి? ఒక్కటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, జనరల్గా ప్రతి చోట పర్టికులర్గా ఇండియాలో నేను చూశాను, నాకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్లో మనకి ఏదైనా నచ్చిందంటే చాలు, మనకి ఇష్టమైతే చాలు, మనం సొంతంగా నచ్చింది మనకు కావాలనుకుంటే చాలు, అది ఎలాంటిదైనా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఆ ప్రోడక్ట్ కొంటాం, ఆ వ్యాపారం స్టార్ట్ చేస్తాం, ఆ పని చేస్తాం. దాంట్లో మునిగిపోయినా పర్లేదు, నష్టపోయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, వీఆర్ డూయింగ్ ఇట్ హార్ట్ఫుల్లీ. కానీ ఎవరైనా ఒక వ్యక్తి ఇలా రమ్మని చెప్పినా, ఇట్లా ఇన్వైట్ చేసినా, ఇది బాగుందని చెప్పినా, అన్న నా కోసం ఒక్కసారి వచ్చి వినిపో అన్నా అని పిలిచినా కూడా వస్తాడు, వింటాడు, కూర్చుంటాడు, మొత్తం అంతా చూస్తుంటాడు. నన్ను ఇంతగానం పిలిచి తీసుకొచ్చాడంటే నేను దీంట్లో చేరితే నన్ను తీసుకొచ్చినాడు ఎంత బాగుపడతాడు అనుకుంటాడు. నా వల్ల వాడెంత బాగుపడతాడో ఆలోచిస్తాడు. ఇంకా డీప్కి వెళ్ళిపోతాడు. ఆడికి అమ్మడు ఎక్కడెమ్మటే సత్యనారాయణ గారు కనబడతారు, గ్లోబల్ లీడర్. సత్యనారాయణ గారిలో ఈ పక్కన పిలిచినోడు చూసుకుంటాడు, అమ్మ చాలా తేడా ఉంది కదా, వీడు ఇట్లా మామూలుగా ఉన్నాడు, నేను ఒకవేళ దీంట్లో వాడు చెప్పినట్టు నేను ప్రొడక్ట్ కొని జాయిన్ అయితే, నేను వర్క్ చేస్తే ఆయనలాగా నేను కూడా గ్లోబల్ లీడర్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడేమో, కాబట్టి నేను రాకపోయినా పర్లేదు, నేను కాకపోయినా పర్లేదు, కానీ వాడిని మాత్రం నాయన అంటాడు. దానికోసం నేను ఏం చేస్తాను, ఏం చేయను, ఆయన చెప్పిన మాట విన్నాను, డివైస్ కొన్నాను, బిజినెస్లో రాను, సహాయ నిరాకరణ. ఇంకోటి తెలుసా మీకు, చాలా మంది కూర్చోబెట్టి అడుగుతారు కూడా, అన్న నేను డివైస్ కొంటే నీకు ఎంత వస్తుందో చెప్పాను. అడుగుతారా లేదా? అడిగారా లేదా? మీరు అడిగారా? డెఫినెట్గా అడిగి ఉంటారు, అందులో డౌటే లేదు, అందులో డౌటే లేదు. అందుకని ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక్కటే విషయం మనం గమనించాలి. ఆపర్చునిటీ విషయంలో మీ అందరికీ నేను ఫ్రెండ్లీగా షేర్ చేయగలిగే ఒకే ఒక్క సెంటెన్స్ ఏంటంటే, నేను విన్నది నేను ఆచరించింది చెప్తున్నా మీకు. అవకాశం మీకు ఎవరిచ్చారనేది ఇంపార్టెంట్ కాదు, అండర్లైన్ చేసుకోండి దీన్ని. అవకాశం మీకు ఎవరిచ్చారనేది ఇంపార్టెంట్ కాదు, ఆయన ఇచ్చిన అవకాశం మీకు ఏమి ఇస్తుంది అనేదే ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. మీ దగ్గరకు వచ్చిన అవకాశం వల్ల ఇచ్చిన వాడు ఏమవుతాడని ఆలోచించే కంటే దాన్ని వినియోగించుకోవడం వల్ల నేనేమవుతానని మీరు ఆలోచించారో, మీకంటూ ఒక రోజు రాసి ఉంటుంది, మీకంటూ ఒక రోజు ఉంటుంది, మీ పేరు మీద రాసి ఉంటుంది. ఆ రోజు ఈ రోజు మల్లేష్ యాదవ్ గారి కంటే గ్రాండ్గా మిమ్మల్ని ఊరేగించి వేలాది మంది నీరాజనాలు బట్టి మిమ్మల్ని గౌరవించే రోజు అంటూ మీకోసం రాసి పెట్టుంటుంది. రిటర్న్ ఫర్ యూ. అది మనం అర్థం చేసుకోవాలి. దీనికి చేయాల్సిందల్లా ఏంటి ఫ్రెండ్స్? ఒకటి, ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయటం, రెండోది ప్రోడక్ట్ని యూజ్ చేయటం, మూడోది ఆపర్చునిటీ ఏంటో అర్థం చేసుకోవడం. ఆపర్చునిటీ ఏంటో అర్థం చేసుకోవడం, ఈ ఆపర్చునిటీలో నేనేం చేయాలని ఆలోచించడం. నాకు తెలిసి నెట్వర్క్ ఇండస్ట్రీలో ప్రొడక్ట్ పరంగా మీకు ఎక్కువ రిస్క్ లేకుండా ఈజీగా అర్థం చేసుకునే కన్వీనియంట్ ఉన్న ప్రోడక్ట్ ఒక్క ఎనర్జిక్లోనే ఉందండి. నెంబర్ 2, కేవలం ఇద్దరు వ్యక్తుల్ని వర్కౌట్ చేయడం ద్వారా, ఇద్దరికి హెల్ప్ చేయడం ద్వారా, ఇద్దరిని డెవలప్ చేయడం ద్వారా ఈ కంపెనీలో ఉన్న టాప్ లెవెల్ అయిన డాష్ ఎయిట్ అనే పొజిషన్ కూడా రీచ్ అయ్యి మన జీవితంలో కోట్లాది రూపాయలు అర్న్ చేసి ఆర్థికంగా నిలదొక్కునే ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ, ఈజియెస్ట్ వేలో ముందుకెళ్ళే ఆపర్చునిటీ కూడా ఎనర్జిక్ నుండి డిజైన్ చేయబడింది. ఇది బాగా అర్థం చేసుకోండి అందరూ కూడా. You have to start with only 2 members. You should work with 2 members and you should develop those 2 members. అలాగాని మనం ఆలోచిస్తే, అలాగాని మనం ప్లాన్ చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా దీంట్లో ముందుకెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఎందుకు ఇది మీకు చెప్పానంటే, ఎనర్జిక్లోకి నేను వచ్చేటప్పటికి, నన్ను సత్యనారాయణ గారు ఇన్వైట్ చేసేటప్పటికి నా పొజిషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం కూడా వేరే బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసే ఛాన్సే లేదు నాకు. ఎందుకంటే నా చేతి నిండా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఐఎమ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎ కంపెనీ. చాలా టర్న్ ఓవర్స్ చేయాలి నేను. అండ్ ఆల్సో వీ హ్యావ్ వెరీ బిగ్ యాక్టివిటీ లైక్ వీఆర్ ఛానల్ పార్ట్నర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్. అండ్ ఆల్సో మేము చాలా గవర్నమెంట్ వర్క్స్లో ఉన్నాం, పొలిటికల్గా ఉన్నాం,
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చైర్మన్గా ఉన్నాను నేను, అండ్ ప్యూర్ వ్యవసాయదారులుగా ఉన్నాం మేము. ఇన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉన్న టైంలో సత్యనారాయణ గారు నా దగ్గరికి వచ్చి ప్రొడక్ట్ గురించి చెప్పాడు. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే, ఆరోగ్యంగా పరంగా బాగుంటుంది మీకు. మార్నింగ్ 7 o'clock లైవ్ స్టార్ట్ అయితే నైట్ 11 o'clock అయితే నాకు అంత టోటలీ టైట్ షెడ్యూల్ ఉన్న మీకు ఇది చాలా బాగుంటుందని నాకు చాలా కాలం నుంచి మిత్రుడు కాబట్టి ఆయన సజెస్ట్ చేస్తే ఐ సెడ్ ఎస్. ప్రోడక్ట్ కొన్నాను, నేను వాడటం మొదలుపెట్టాను. ఐ వాజ్ టోటలీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. అదే సత్యనారాయణ గారు నన్ను కూర్చోబెట్టి ఇలా ఉంటుంది సార్ ఈ బిజినెస్ ప్లాన్, మీరు ఆలోచించండి అని చెప్పాడు ఆయన. అప్పుడు నాకు వచ్చిన పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండట్లేదు కదా మనకి, ఈ బిజినెస్ మనం ఎలా న్యాయం చేయగలుగుతామని. ఇది మీకు కూడా వచ్చి ఉంటుంది. వచ్చిందా లేదా? మాట్లాడండి, ఉందా లేదా? మీలో చాలామంది క్వశ్చన్ వేస్తారు, చాలామంది మాట చెప్తారు, నాకు అంతా బాగుంది కానీ నా దగ్గర టైం లేదంటాడు ఆయన. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ లైక్ దిస్. మీరు వెళ్ళిన దగ్గర ఇదే మాట చెప్పిన వాళ్ళు ఉంటారు, మీరు కూడా ఇలా మాట చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజం చెప్పన్నా, ఓకేనా కదా? ఉన్నారా లేదా? 100%. అట్లా ప్రతి ఒక్కరు అదే చెప్తారు, నాకు నిమిషం ఖాళీ లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను. మీరు అట్లా బిజీ అని ఎవరన్నా ఒక ఆయన్ని మీకు ఎంత బిజీ ఉందో చెప్పండి అని అంటే చాలు, ఆయన గంట సేపు ఖాళీ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంత బిజీగా ఉంటాడు ఆయన. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ లైక్ దిస్. నేను కూడా అలానే ఫీల్ అయినా, కానీ ఆలోచించా. ఏం ఆలోచించాను తెలుసా మీకు? నేను బిజీగా ఉండొచ్చు, కానీ నా చుట్టూ ఉన్న సమాజంలో ఎంతమంది బిజీగా ఉన్నారు, ఎంతమంది ఖాళీగా ఉన్నారు, ఎంతమంది యాంబిషన్లో ఉన్నారు, ఎంతమంది సంపాదించాలనే కసిలో ఉన్నారు, ఎంతమంది సంపాదించిన ఆవశ్యకతలో ఉన్నారు, ఎంతమంది ఏదో ఒకటి చేయాలనే యాంబిషన్లో పరుగులు పెడుతున్నారు. సొసైటీలో ఇలాంటి వాళ్ళని మీరు చూడటం మొదలు పెడితే, ఇండియా ఈజ్ ద బెస్ట్ కంట్రీ టు ఫైండ్ అవుట్ ద పీపుల్ లైక్ దిస్. రైట్ ఆర్ నాట్? ప్రపంచంలో మీరు యూరోప్ దేశాలు చూస్తే అక్కడ రిటైర్మెంట్ అనే పదానికి అర్థమే లేదు, కానీ ఇండియాలో చూస్తే ఆదాయం అనే పదానికి అర్థం లేదు. సో రైట్ ఆర్ నాట్? ఎక్కడి నుంచి వస్తే ఎవరికి అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రాబోయే రోజులు ఇంకా దారుణంగా ఉంటాయి సిచ్యువేషన్స్. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈచ్ అండ్ ఎవ్రీ గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్స్, దే ఆర్ డిక్లేరింగ్ వెరీ డెలిబరేట్లీ, మేము మీరు సంపాదించే ఆదాయాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం, కానీ మీకు సంపాదించే ఆదాయాన్ని మాత్రం మేము ఇవ్వలేము, మీరు సంపాదించుకోండి మేము స్ట్రీమ్లైన్ చేస్తాం అంటున్నారు. అర్థమైందా? అర్థం కాలేదు అన్న పాయింట్. మీరు సంపాదించండి, మేము దాన్ని రెగ్యులరైజ్ చేసి ట్యాక్స్లు వేస్తాం, కానీ సంపాదించడానికి అవకాశాలు మాత్రం మమ్మల్ని అడగొద్దు అంటున్నాయి గవర్నమెంట్. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ డెలిబరేట్లీ దే విల్ డిక్లేర్, ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరందరూ బ్రహ్మాండంగా వర్క్ చేసుకొని స్వయం ఉపాధిని పొందాలని చెప్పే రోజులు మీకు రాబోయే రోజుల్లో చాలా దగ్గరలో ఉన్నాయి, చాలా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఒక బ్యూటిఫుల్ టైం, ఎక్స్ట్రాడినరీ టైంలో మీరు దీంట్లో ఉన్నారు. నేను కూడా అలా ఆలోచించాను. ఆలోచించి నాకున్న కాంటాక్ట్స్లోంచి కొంతమందిని వర్కౌట్ చేసి నాకున్న కొద్దిపాటి టైంలో వాళ్ళ దీంట్లో తీసుకురావడం వల్ల ఇవాళ కొన్ని వేల మందిని డెవలప్ చేయగలిగాం, వేల మందితో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయగలిగాం, బ్యూటిఫుల్ పొజిషన్కి రాగలిగాం, రాబోతున్నాం. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ఇండియా, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఫ్రెండ్స్. ఇవాళ ఇక్కడ కొత్తగా వచ్చిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి మీకు ఒక్కటే చెప్తాను నేను ఫైనల్గా, ఏంటంటే ఎనర్జీలోకి వచ్చి నేను బిజినెస్ చేయగలను అనుకునే వాళ్ళందరికీ మీకు ఒక్కటే చెప్తాను, మీరు భారతదేశం ఉన్నారు కాబట్టి మీకు తెలుసా ఇండియా పరిస్థితి ఏంటో? ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూత్ ఉన్న దేశం ఏదో తెలుసా మీకు ప్రపంచంలో? దట్ ఈజ్ ఓన్లీ ఇండియా. యూ మస్ట్ బి ఫీల్ ప్రౌడ్ అని చప్పట్లు కొట్టుకోవాలి దీనికి మనం. ఇండియా ఈజ్ ఏ వండర్ఫుల్ కంట్రీ వేర్ యూ కెన్ సీ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్. కోట్లాది మంది ఉన్నారు ఇండియాలో. ఇండియాలో ఉన్నటువంటి యూత్ నెంబరింగ్ ఏదైతే ఉందో కొన్ని దేశ జనాభాతో కంటే ఎక్కువ ఉంది ఇవాళ. అలాంటప్పుడు ఇది ఎంత మంచి ప్లాట్ఫామ్, ఎంత మంచి ఆపర్చునిటీ అనేది మీరు ఆలోచించండి. ఇదే సందర్భంలో మీకు ఇంకొక విషయం చెప్తాను. అదేంటంటే ఫ్రెండ్స్, ఇవాళ మీరు ఇంకొకళ్ళు నేను మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే, నేనున్న పొజిషన్ నేను బిజినెస్ చేయాలా, నాకేం తక్కువైంది, ఇలా అలా నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
కానీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ని, కెరీర్ పాత్ని, కెరీర్ సిస్టమ్ని అర్థం చేసుకున్న చాలా కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు, మెనీ కార్పొరేట్స్ నౌ దే ఆర్ సీరియస్లీ థింకింగ్ టు ఎంటర్ ఇన్ టు ద ఎనర్జీ బిజినెస్. అలాగానే కంపెనీస్ ఆల్రెడీ ఆ చేంజెస్ చూస్తున్నాను. నేను ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చిన సిచ్యువేషన్కి ఇవాళ సిచ్యువేషన్కి సంబంధమే లేదు ఫ్రెండ్స్. చాలా ర్యాపిడ్గా ఉంది యాక్టివిటీ. మీరు ఒకటి చెప్పండి, ఒక రోజు పరిస్థితి ఏంటంటే వాటర్ గురించి మీరు చెప్పడానికి వెళ్తే ఇదేంటి ప్రొడక్ట్ ఏంటి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు కొత్త వాళ్ళన్నా నేను అడుగుతున్నాను, ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ అయిన వాళ్ళు అడుగుతున్నాను, ఒకసారి చెప్పండి, మీరు వెళ్ళి ఎనర్జీ గురించి కానీ కంగన్ వాటర్ గురించి చెప్పడానికి వెళ్తే దీని గురించి ఆల్రెడీ విన్నానని, మా ఊర్లో వాడుతున్నారని, మా ఫ్రెండ్ వాడుతున్నాడని, మా ఇంట్లో వాడుతున్నారని చెప్తున్న రోజులు వచ్చాయా లేదా ఫ్రెండ్స్? ఏమై రైట్ అన్నా? రేపు మీరు ఒక 2 to 3 years తర్వాత మీరు చూడండి, మీరు ఎవరింటికి వెళ్ళి డెమాన్స్ట్రేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు. డెమో కూడా చూడండి ఎవరు కూడా. ఒకసారి ఆలోచించండి, ఒక కాలనీలో ఒక 500 ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి. జస్ట్ ఇమాజిన్, ఒక కాలనీలో 500 ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి. ఈ 500 ఫ్యామిలీస్లో ఆల్రెడీ ఒక 100 ఫ్యామిలీస్లో వాళ్ళ ఇళ్లలో ఎనర్జీ కంగన్ వాటర్ డివైజ్ని ఫిక్స్ చేసి వాడుతుంటే మళ్ళీ ఆ కాలనీకి వెళ్ళి మీరు డెమో ఇచ్చి డివైజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? నో. ఆల్రెడీ అవేర్నెస్ వచ్చేసింది. ఒక సోనీ టీవీకి ఎలాగైతే అవేర్నెస్ వచ్చిందో, ఒక శాంసంగ్కి ఎలాగైతే అవేర్నెస్ వచ్చిందో, అలాగే ఒక ఎల్జీకి అయితే ఎలా అవేర్నెస్ వచ్చిందో, ఒక హిటాచీకి ఎలాగైతే అవేర్నెస్ వచ్చిందో, లాయిడ్కి ఎలాగైతే అవేర్నెస్ వచ్చిందో, రాబోయే రోజుల్లో కంగన్ వాటర్ డివైజ్ కూడా అలాంటి ఆదరణ రాబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఆ స్టేజ్కి రాబోతున్న టైంలో మీరు ఈ బిజినెస్లో కానీ ఉండి ఒక మంచి పొజిషన్కి రీచ్ అయ్యి ఒక 400 మంది 500 మంది టీంని మీరు డెవలప్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఊహకు అందరూ తెలుసా ఇన్కమ్స్? యూ కాంట్ ఇమాజిన్ మై డియర్ ఫ్రెండ్స్. యూ హ్యావ్ టు రియలైజ్. ఇది మీరు రియలైజ్ కావాల్సిన విషయం ఇదే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 2 years స్పాన్లో మీ గ్రూప్లో ఒక 200 మంది డిస్ట్రిబ్యూటర్స్ డెవలప్ చేశారు మీరు కష్టపడి. ఈ 2 yearsలో మీరు ఎంత సంపాదించారు, ఎంత కష్టపడ్డారు, ఎంత ఖర్చు పెట్టారు అనేది కాస్త పక్కన పెట్టండి. యూ హ్యావ్ డెవలప్డ్ ఎ టీమ్ ఆఫ్ 200 members. యూ జస్ట్ ఇమాజిన్, 2 years స్పాన్ అనుకుందాం. ఆ 200 డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మీరు బిజినెస్లో ఒక సీరియస్గా దిగి వర్క్ చేయడం మొదలు పెడితే దాంట్లో 100 మంది యూజర్స్గా ఉండిపోయినా, 100 మంది రెస్పాండ్ అయినా, లేకపోతే 50 మంది మీకు రెస్పాండ్ అయినా, 50 మంది నెలకి ఒక డివైజ్ని మార్కెట్లో మూవ్ చేసినా మీకు 50 సేల్స్ వచ్చాయనంటే మీ టర్న్ ఓవర్ ఈజ్ ఇన్ ద క్రోర్స్ అండ్ యువర్ ఇన్కమ్ ఈజ్ ఇన్ ద ల్యాక్స్. యువర్ టర్న్ ఓవర్ ఈజ్ ఇన్ ద క్రోర్స్ అండ్ యువర్ ఇన్కమ్ ఈజ్ ఇన్ ల్యాక్స్. ఆలోచించండి మీరు, ఎంత బ్యూటిఫుల్ ప్లాన్ ఉంటుందో దీంట్లో. ఆలోచించండి ఫ్రెండ్స్. అటువంటి ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ గురించి మిమ్మల్ని ఇక్కడికి ఎవరైతే ఇన్వైట్ చేశారో నేను ఒక్కటే మీకు చెప్తాను. ఇవాళ కొత్తగా ఇక్కడికి ఎవరైతే ఆహ్వానించబడ్డారో, ఎవరైతే కొత్త వాళ్ళు ఇక్కడికి వచ్చారో, మిమ్మల్ని ఇలాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీకి ఇన్వైట్ చేసిన వాళ్ళకి ఒక్కసారి గ్రాండ్గా క్లాప్స్ ఇవ్వాలండి. మనం యు షుడ్ పే థాంక్స్ టు దెమ్. ఎందుకంటే ఫ్రెండ్స్, చివరిగా ఒక్కటే పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఐఎమ్ ఇంటూ ఏ బిజినెస్. ఒక బిజినెస్లో ఉన్నా నేను. కొన్ని క్రోర్స్ ఇన్వెస్ట్ చేశాను నేను. అక్కడ కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. దాంట్లో కోట్ల కోసం ప్లాన్ చేస్తాం, లక్షలు వస్తుంటాయి, పోతుంటాయి, లాస్ వస్తుంటుంది. ఇవాళ ఒక గ్లోబల్ ర్యాంక్ వచ్చిన ఒక లీడర్ ఇన్కమ్ని మీరు దాన్ని చూస్తే మినిమం ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 15 lakhs to 20 lakhs. 15 lakhs నుంచి 20 lakhs మినిమం ఇన్కమ్స్లోకి వాళ్ళు కనిపిస్తున్నారు మీకు. నేను అడుగుతున్నాను, అలాంటి ఇన్కమ్ని మీరు ఒక వ్యాపారంలో కళ్ళ చూడాలంటే ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేయాలి? ఎంత పెద్ద బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి? మన కరీంనగర్ టౌన్లో నేను అడుగుతాను, మన కరీంనగర్ పట్టణంలో నెలకి 10 లక్షల పైబడి ఆదాయం సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అసలు వేళ్ల మీద లెక్క పెట్టి ఎంతమంది ఉంటారు? ఏమైనా రైట్ అమ్మా? ఒకవేళ ఉన్నా వాళ్ళందరూ కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేసి కష్టపడ్డ వాళ్ళే. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్కడైతే కోట్లు ఇన్వెస్ట్ చేస్తారో అక్కడ ఆదాయం అలానే ఉంటుంది, నష్టం కూడా అలానే ఉంటుంది. ఎస్ ఆర్ నో? చెప్పండి సార్, అవునా కదా? మీరు లాస్ట్ ఇయర్ సంగతి
పరిస్థితి ఏంటి చెప్పండి? లాస్ట్ ఇయర్ మార్చిలో యూ హ్యావ్ సీన్ ఏ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ COVID-19. బిజినెస్ ని మూసేసినంత మాత్రాన వాళ్ళ మంత్లీ ఎక్స్పెండిచర్, స్టాఫ్ శాలరీస్, వర్కింగ్ క్యాపిటల్ ఇదంతా ఏమైపోతుంది? ఎంత లాస్? మాట్లాడండి సార్, అవునా కదా? ఎస్ ఆర్ నో? దాన్ని మీరు దీంతో కంపేర్ చేస్తే నా ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. మేము కోర్టు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసి ప్రాజెక్ట్స్ కడుతున్నాను, నేను అపార్ట్మెంట్స్ కడుతున్నాను. లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో ప్రాజెక్ట్స్ అన్ని ఆగిపోయినాయి, లేబర్ వెళ్ళిపోయారు. మీ కరీంనగర్లో పెద్ద పెద్ద షోరూమ్స్ అన్ని ఏమైనా మూసేశారా లేదా? మాట్లాడండి సార్. నో బిజినెస్, నో బిజినెస్. కానీ మీ దగ్గర పనిచేసే స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి, బ్యాంకుకి ఈఎంఐ పే చేయాలి, పవర్ బిల్స్ కట్టాలి, హౌస్ రెంట్స్ కట్టాలి, ఓవర్ హెడ్స్ ఉన్నాయి. ఆ కారణంగా మొత్తానికి మునిగిపోయి నష్టపోయిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు ప్రపంచం మొత్తం మీద. తెలీదా మీకు? అదే టైంలో మీకు ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫ్రెండ్స్. COVID-19 వచ్చిన టైంలో నా మదర్ బిజినెస్ అయిన నా కన్స్ట్రక్షన్లో మొత్తం ఎక్కడెక్కడ హెల్డప్ అయిపోయి మేము అక్కడ ఉంటే, నా తోటి పిల్లర్స్ కంటే నేను డిఫరెంట్గా వాళ్ళు లేని రంగంలో నేనున్నాను. అదృష్టం కొద్దీ వాళ్ళు లేరు, నేనున్నాను దీంట్లో. అదేంటంటే అదృష్టశాత్తు నాకు వచ్చిన అవకాశం. దట్ ఈజ్ ఎనర్జిక్, దట్ ఈజ్ ఎనర్జిక్. కోవిడ్ కారణంగా అవతల బిజినెస్ లోనే నష్టపోతుంటే, అదే కోవిడ్ కారణంగా ఎనర్జిక్ బిజినెస్ రైజ్ అయ్యి ఇవాళ ప్రపంచంలోనే నెంబర్ 1 సేల్స్ చేయగలిగే దేశంగా ఇండియా ఎదిగింది అని అంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా అండి. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టొచ్చు దేనికి. ఎప్పుడో 1974లో ఎనర్జీ కంపెనీ స్టార్ట్ అయితే గడిచిన 10 ఏళ్ల నుంచి అమెరికా అగ్రస్థానంలో ఉంది సేల్స్లో ప్రపంచం మొత్తం మీద. కానీ కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ నెంబర్ 1 కంట్రీ ఆన్ పార్ ఆఫ్ ది సేల్స్ అక్రాస్ ది వరల్డ్. మరి అలాంటప్పుడు మనం ఎంత బాగా ఆలోచించాలి ఫ్రెండ్స్, ఎంత బ్రహ్మాండంగా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎంత వండర్ఫుల్గా దీన్ని ప్లాన్ చేసుకోవాలి. ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం ఇన్కమ్ సంపాదించడానికి మీకు తెలుసా? మన ఇన్కమ్ సంపాదించి అనుకున్న ఆపర్చునిటీస్ ఏంటి అసలు? అయితే వ్యవసాయం చేయాలి, లేకపోతే ఉద్యోగం చేయాలి, లేకపోతే వ్యాపారం చేయాలి. ఐ రైట్ ఆర్ నాట్? చెప్పండి సార్, ఎస్ ఆర్ నో? అయితే వ్యవసాయం, లేదంటే ఉద్యోగం, మూడోది వ్యాపారం. అందరు వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ దేర్ ఇస్ నో ప్రోగ్రెస్. ఉద్యోగం, ఇక్కడ మల్లేష్ యాదవ్ గారు ఉద్యోగం వస్తుందే, సత్యనారాయణ గారు ఉద్యోగం వస్తుందే. వాళ్ళు 33 ఏళ్ళ ఉద్యోగంలో ఎంత సంపాదిస్తున్నారో ఇవాళ 1 సంవత్సరంలో దాన్ని సంపాదించి పక్కన పడేస్తున్నారు. రైట్ ఆర్ నాట్? 33 ఏళ్ళ కాలంలో ఎంత సంపాదిస్తున్నారో 1 సంవత్సరం సంపాదించి పక్కన పెట్టగలుగుతున్నారంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పొటెన్షియాలిటీ. ఇక్కడ ఎవరైనా ఉద్యోగస్తులు ఎవరు ఉంటే యూ హ్యావ్ టు రియలైజ్ ది ఫ్యాక్ట్, యూ హ్యావ్ టు రియలైజ్ ద ఫ్యాక్ట్. అట్లాగనే బిజినెస్ గురించి చూస్తే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ హెడేక్ ఉంది, ఏ టైంలో ఎలా ఉంటుందో తెలీదు. లక్కీగా మీ బిజినెస్ బాగా క్లిక్ అయితే చాలు, మీకు ఇమీడియట్గా అక్కడ కాంపిటీషన్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? చెప్పండి సార్. మీ దగ్గర నేను ఇంకోటి చెప్పనా మీకు, మీ దగ్గర చాలా డబ్బు ఉంది, మీరు కరీంనగర్లో ఒక మంచి గోల్డ్ షాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. మీరు గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి మీకు బాగా తెలిసిన ఆయన అనుకోండి, అన్న నేను కూడా నీలాగానే గోల్డ్ షాప్ పెట్టాలనుకుంటున్నా, నాకు 2 టిప్స్ చెప్పని అడగండి. మీరు 2 ఐడియాలు ఇవ్వమని అడగండి. కూర్చోబెట్టాలని నేర్పుతాడు ఆ బిజినెస్ అంతా మీకు. మాట్లాడండి. ఏం చెప్తాడు తెలుసా మీకు? నేనే మూసేసుకుందాం అనుకుంటున్నాను, కావాలంటే నా బిజినెస్ నువ్వు తీసుకోరు అంటాడు. చెప్పండి సార్, అవునా కదా? అది బయట బిజినెస్లలో ఉండే సిచ్యువేషన్. ఎందుకని? మీకు టిప్స్ నేర్పితే, మీకు తెలివితేటలు నేర్పితే అతనికే మీరు కాంపిటీటర్ అవుతారు, అతని బిజినెస్ మీరు షేర్ చేసుకుంటారు. రైట్ ఆర్ నాట్? అదే వ్యాపారం, బయట వ్యాపారం ఉండే ప్రాబ్లం. అదే మీరు కంగన్ వాటర్ బిజినెస్లో మీకు రాండి, మీరు ఈ బిజినెస్లో మీరు రాండి, ఈ బిజినెస్లో మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ దగ్గర కూర్చోండి, లేకపోతే మీ 6A లీడర్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే మీ అప్లైన్ దగ్గరికి వెళ్ళండి. నేను ఈ బిజినెస్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయాలనుకుంటున్నా, నాకు 2 టిప్స్ చెప్పని అడగండి. 2 టిప్స్ చెప్పని అడిగితే 20 టిప్స్ చెప్తాడు, 200 టిప్స్ చెప్తాడు. మీరు 2 మెట్లు ఎక్కాలనుకుంటే ఆయన 20 మెట్లు ఎక్కించి మిమ్మల్ని లైఫ్లో ఎంతో స్థాయికి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద బిజినెస్. ఎందుకు అంటే బయట బిజినెస్లో అక్కడ మీరు పోటీదారులు అవుతాడు, ఇక్కడ బిజినెస్లో మీరు ఆయనకి ఏమవుతారు? పార్ట్నర్ అవుతారు. మీరు ఎదుగుతున్నా కొద్దీ అతను ఎదుగుతాడు,
మీరు సంపాదించుకుంటా ఉంటే ఆయన సంపాదించుకున్నట్టు లెక్క, మీరు డెవలప్ అయితే అతను డెవలప్ అయినట్టు లెక్క. కాబట్టి ఎప్పుడు కూడా మీరు డెవలప్ కావాలని కోరుకునే ఆపర్చునిటీ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈజ్ ఓన్లీ ఎనాజిక్ బిజినెస్. దట్ ఈజ్ ఓన్లీ ఎనాజిక్ బిజినెస్. ఇంతకంటే ఏం ఆలోచించాలి చెప్పండి? ఆదాయం కోసం పక్కన పెట్టి ఆరోగ్యం కోసం ప్రోడక్ట్ తెచ్చుకున్నాం, ప్రోడక్ట్ వాడుతున్నాం, యూజర్గా ఉన్నాం, దానివల్ల ఫ్యామిలీని హెల్త్ పరంగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, దీన్ని ప్రమోట్ చేయడం ద్వారా ఆదాయాన్ని పొందగలుగుతున్నాం. ఇంకేం కావాలి చెప్పండి ఫ్రెండ్స్ ఇంతకంటే? ఈజ్ ఇట్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఆర్ నాట్? కమ్ ఆన్ టెల్ మీ, yes or no? వై నాట్ యూ? చెప్పండి సార్, ఎందుకు ఆలోచించకూడదు? ఎందుకు ఆలోచించకూడదు చెప్పండి? ఎందుకు ఆ విధంగా థింక్ చేయకూడదు? లైఫ్లో మనం ఎన్నో పనులు చేస్తాం, ఎంతో కాలం గడుపుతూ ఉంటాం. నేను అంటున్న ఈ ఆపర్చునిటీ మీరు టేకప్ చేసి ఒక 1 year సీరియస్గా మనసా వాచా కర్మ అంకితమై వర్క్ చేసి చూడండి. యూ కెన్ సీ ఎ చేంజ్. డెఫినెట్గా యూ కెన్ సీ ఎ చేంజ్. ఆదాయ పరంగా మీరు చేంజ్ చూస్తారు, ఆరోగ్యపరంగా చేంజ్ చూస్తారు. యూ కెన్ ఇంప్రెస్ ద సొసైటీ. యూ కెన్ ఇంప్రెస్ ద సొసైటీ. అండ్ మోర్ ఓవర్ ఒక స్టాటిస్టికల్ పాయింట్ ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇండియా జనాభా ఎంత సార్? 140 కోట్లు. ఎంత అండి చెప్పన్నా? 140 crores కదా? వాటర్ తాగేవాళ్ళు ఎంతమంది దీంట్లో? ఎంతమంది? అందరూ. అందులో డౌట్ ఏమైనా ఉందా? వాటర్ తాగేవాళ్ళు అందరూ ఉన్నారు కదా. మందు తాగేవాళ్ళంటే తక్కువ మంది ఉండవచ్చు, కానీ వాటర్ తాగేవాళ్ళు ఎంతమంది అంటే మొత్తం వాటర్ తాగుతారు. ఇప్పుడు మనం మాట్లాడే ప్రోడక్ట్ వాటర్కి సంబంధించిన అయినప్పుడు, మీరు మాట్లాడే సబ్జెక్టు వాటర్కి సంబంధించిన అయినప్పుడు, ఈ బిజినెస్కి సూటబుల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇండియాలో? 140 కోట్ల జనాభాలో 140 కోట్ల మంది కూడా దీనికి సూటబుల్గానే ఉన్నారు లేదా? దట్ ఈస్ ద పొటెన్షియాలిటీ. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఎనాజిక్ కంపెనీ ఇండియాకి వచ్చి ఇప్పటివరకు ఎంతమందికి డివైజెస్ ఇచ్చింది తెలుసా మీకు? కేవలం 90,000 మందికి. నాట్ ఈవెన్ 1%. నాట్ ఈవెన్ 1%. వినండి జాగ్రత్తగా. 1% అంటే ఎంత ఫ్రెండ్స్? 1,40 lakhs. దాంట్లో 1% ఎంత? 1,40,000. 0.1% లేదు, 0.01% కూడా ఇంతవరకు రీచ్ కాలేదు. 1% ఆఫ్ ది ఇండియన్స్ కవర్ చేయడానికి ఇండియాలో ఇంకొక 20 ఏళ్ళు పడుతుందంట. ఇంకొక 20 ఏళ్ళు పడుతుందంట. అంటే యూ హ్యావ్ సీన్ అన్ ఎక్స్ట్రాడినరీ పొటెన్షియాలిటీ మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతమైన పొటెన్షియాలిటీ ఉంది ఇండియాలో ఈ బిజినెస్కి. ఒక మాట చెప్పనా మీకు ఫైనల్గా? ఒక మంచి బిజినెస్లో ఉండి, ఫైనాన్షియల్గా ఒక ఎలివేటెడ్ పొజిషన్లో ఉండి, రెప్యుటేషన్ ఉండి, అన్నీ ఉండి, ఇలాంటి బిజినెస్ ఎందుకు టేకప్ చేసి వర్క్ చేస్తున్నాం మేమందరం అని అంటే, దీనికి ఉన్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో అర్థం చేసుకొని, ఫ్యూచర్లో ఇండియాలో ఎలాంటి మార్కెట్ని ఏ విధంగా క్రాష్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ అనేది అర్థం చేసుకోబట్టే there are many people they are into the business. There are many people they are into the business. మీలో ఎవరైనా ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నా, వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నా, రియల్టర్స్ ఎవరైనా ఉన్నా కూడా, నేను ఈ మధ్య చాలా మంది చూస్తున్నాను. చాలా మీరు ఎవరిని కాంటాక్ట్ చేయండి, మీరేం చేస్తున్నారంటే నేను రియల్ ఎస్టేట్ అంటాడు ఆయన. అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఏమంటాడు? రియల్ ఎస్టేట్. నేను చాలా మంది చూసాను, మీరు ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ అంటాడు. మీకు తెలుసా? మీకు ఐఎమ్ ఇంటూ రియల్ ఎస్టేట్. ఐఎమ్ ఇంటూ రియల్ ఎస్టేట్ సిన్స్ మెనీ ఇయర్స్. ఐఎమ్ హోల్డింగ్ ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ. యు నో వన్ థింగ్, ప్రపంచంలో లోయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న ప్లాట్ఫామ్ ఏదో ఉందంటే దట్ ఈజ్ ఓన్లీ రియల్ ఎస్టేట్. దట్ ఈజ్ ఓన్లీ రియల్ ఎస్టేట్. లోయెస్ట్ రేట్ ఆఫ్ సక్సెస్ రియల్ ఎస్టేట్. స్టైల్గా ప్రతి ఒక్కరు గొప్ప చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్. ప్లాట్ చూపడానికి వెళ్ళే బ్రోకర్ కూడా ఏం చెప్తాడంటే నేను రియల్ ఎస్టేట్ అంటాడు. అంతే, ప్రతి వాడు రియల్ ఎస్టేట్ అంటాడు. భ్రమంలో ఉండొద్దు, సీన్లోకి రావాలి, రియాలిటీలో రావాలి. ఎందుకు చెప్పానంటే ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో యూ కెన్ సీ డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ఇండియా. యూ కెన్ సీ డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ఇండియా. కాబట్టి మేము ఫినాన్స్ రంగంలో ఉన్నాం, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాం. వీటన్నిటికీ లేని భవిష్యత్తు ఆరోగ్య రంగానికి ఉందని గమనించాను. కాబట్టి ఐఆమ్ ఇంటూ ది ఎనాజిక్ బిజినెస్. ఐఆమ్ ఇంటూ ఎనాజిక్ బిజినెస్. మీరు గుర్తుపెట్టుకోండి, మీరందరూ చాలా చదువుకున్న వాళ్ళు కదా. 2 years బ్యాక్ వరకు
భారతదేశంతో సహా ప్రపంచం మొత్తం మీద ధనవంతులు ఎవరు తెలుసా మీకు? సాఫ్ట్వేర్ దిగ్గజాలు. ఇప్పుడు ధనవంతులు ఎవరు తెలుసా మీకు? ఫార్మాస్యూటికల్ కంపెనీస్ చైర్మన్స్. ఏమనుకుంటారు మీరు? మాట్లాడండి సార్. ప్రతి ఫార్మాస్యూటికల్ కంపెనీ చైర్మన్ కూడా దే బికెమ్ బిలియనీర్స్, కుబేర్లు అయిపోయారు వాళ్ళందరూ కూడా. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా అయిపోతారు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళు రోజు దండం పెట్టేది దేనికనంటే ఈ వేరియంట్ పై ఇంకో వేరియంట్ రావాలి, ఆ వేరియంట్ పై ఇంకో వేరియంట్ రావాలి. వేరియంట్కి 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి వాళ్ళకి. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ విచ్ ఈస్ కమింగ్ అప్ ఇన్ ద వరల్డ్. అటువంటప్పుడు మనం ఎంత బాగా దీన్ని ఆపర్చునిటీ ఉపయోగించుకొని ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకోవడం ద్వారా, ఫ్రెండ్స్ ఒకటే చెప్తాను, ఎంత హ్యాపీనెస్ ఉంది దీంట్లోనంటే మీకు చిన్న మాట చెప్తాను నేను. కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిక్లేర్ చేసింది దేని గురించి? బార్ షాప్స్కి మేము టెండర్లు ఇస్తున్నామని. తెలుసా మీకు? తెలుసు కదా. సో సపోజ్ మీకే బార్ షాప్ టెండర్ వచ్చింది, మీకు బాగా డబ్బులు రావాలనుకోండి, మీరు ఏం చేయాలి చెప్పండి? మీకు బార్ షాప్ టెండర్ వచ్చింది, మీకు బాగా డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలి? ఫుల్గా రాపించాలి అందరికి. రైట్ ఆర్ నాట్? అంటే చాలా మంది తాగుబోతులు చేయడం ద్వారా మనం కోటీశ్వర్లు అవుతున్నాం. మాట్లాడేది అవునా కదా? ఫ్యాక్టా కదా? ఎంతమంది తాగుబోతులు అయితే, ఎంతమంది అప్పుల పాలైతే, ఎంతమంది భార్యల మెడల్లో పుస్తెళ్తాళ్ళు అమ్ముకునే స్టేజ్ వస్తే అంత ధనవంతులు అవుతాడు. ఇజ్ ఇట్ ఓకే? ఇట్స్ నాట్ ఓకే, ఇట్స్ నాట్ రైట్. అదే టైంలో మిమ్మల్ని ఒక ఆయన ఎనర్జిక్లో తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మీరు చాలా డబ్బు సంపాదించారనుకోండి ఎనర్జిక్లో, దాని అర్థం ఏంటి? చాలా మంది మీరు కోటీశ్వర్లు అయ్యారు ఎనర్జిక్లో, దాని అర్థం ఏంటి? మిలియనీర్ అయ్యారు, దాని అర్థం ఏంటి? కొన్ని వేల మంది, లక్షల మంది కుటుంబాల్లో మీరు ఆరోగ్యాన్ని ప్రసాదించినట్లు లెక్క. రైట్ అన్నా? కొన్ని వేల కుటుంబాల్లో మీరు జ్యోతిని వెలిగించినట్లు లెక్క, కొన్ని లక్షల కుటుంబాలకు అవగాహన కలిగించినట్లు లెక్క, కొన్ని వేల కుటుంబాలకి ఆరోగ్యాన్ని ఇచ్చినట్లు లెక్క, కొన్ని వేల కుటుంబాలకు ఆదాయాన్ని పంపించినట్లు లెక్క. ఈ దేశంలో గవర్నమెంట్లు చేయలేని పనిని చేసి కొన్ని లక్షల మందికి ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రసాదిస్తున్న వ్యక్తిగా ఎదుగుతున్నట్టు లెక్క. రైట్ అన్నా? సో అటువంటి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి ఎదుగుతున్నాం, ఎలాంటి స్టేజ్కి మనం రీచ్ అవుతాం అనేది గమనించాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. స్వార్థం కోసం మీరు దీంట్లోకి వచ్చినా కూడా దాని వెనకాల పరమార్థం చాలా ఉంది. మీరు వచ్చేది స్వార్థం కోసమే రావచ్చు, కానీ మీరు కష్టపడి ఎదిగారంటే దాని వెనకాల పరమార్థం చాలా ఉంది. కాబట్టి కేవలం వాటరే కదా అని తక్కువ తీసుకోవద్దు ఫ్రెండ్స్, దాంట్లో మ్యాటర్ చాలా ఉంది. కాబట్టి వాటర్ని వాటర్ లాగా చూడొద్దు, దీని వెనకాల మ్యాటర్ని అర్థం చేసుకొని మీరంటే ఏంటో సొసైటీకి ప్రూవ్ చేసే ఒక ఆపర్చునిటీ వచ్చిందనుకోండి, గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఒక చిన్న రైతు కుటుంబంలోంచి పుట్టి పెరిగిన వాడిగా మీతో ఒక ఫ్రెండ్కి ఒకటే మాట చెప్తాను. ప్రతి ఒక్క మనిషికి కూడా సమాజంలో నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. ఉంటుందా ఉండదా? ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం, చెప్పండి ఎస్ ఆర్ నో? ఎస్. ఎవ్రీబడి ఈజ్ ఛాలెంజ్, ఎవ్రీబడి ఛాలెంజ్. ప్రతి వాడికి ఛాలెంజెస్ ఉంటాయి. మీరు ఒక ఉమెన్గా ఉంటే మీకుండే ఛాలెంజెస్ మీకున్నాయి, మీరు ఒక యంగ్స్టర్గా ఉంటే మీకుండే ఛాలెంజెస్ మీకుంటాయి. అక్కడ దాకా ఎందుకండి? మీరు పెళ్ళికి వెళ్ళండి, చూడండి అక్కడ సిచ్యువేషన్. మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం వేరుంటుంది, మీ వెనకాల వచ్చే కారులో వచ్చేవాడిని రిసీవ్ చేసుకునే విధానం వేరుంటుంది, మీ తర్వాత వచ్చేవాడు ఇంకా డబ్బులు ఉన్నట్టయితే వాడిని రిసీవ్ చేసుకునే విధానం చాలా ఉంటుంది. కొన్నిసార్లు భోజనం చేసే డైనింగ్ హాల్లో మిమ్మల్ని లేపి వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడికి భోజనం పెట్టి మిమ్మల్ని తర్వాత భోజనానికి ఇచ్చే సందర్భం కూడా ఉంటుంది. రైట్ అమ్మా? దేన్ని బట్టి ఇదంతా? దేన్ని బట్టి? స్టేటస్. మీకు తెలుసా ఇంకో సంగతి, చాలా మంది ఇన్వైట్ చేయడానికి వస్తారు. మీరు ఎన్ని పనున్నా మా పెళ్ళికి మీరు రావాలని ఇన్వైట్ చేస్తారు. కారణం ఏంటి అని అంటే, మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం ఆ పెళ్ళికి వెళ్ళడం వాళ్ళకి స్టేటస్. ఆ వేదిక మీద మనం కనపడితే వాళ్ళకి స్టేటస్. మనం వెళ్ళి అక్షంతలు వేస్తే వాళ్ళకి గొప్ప. ఫలానాయన మా పెళ్ళికి వచ్చాడని చెప్పుకుంటే అదొక గ్రేట్నెస్. రైట్ ఆర్ నాట్? మాట్లాడండి సార్. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అలాంటి వాళ్ళు పిలిచే జాబితాలో ఉంటారా, పిలిపించుకునే జాబితాలో మీరు ఉంటారా? డిసైడ్ యువర్ సెల్ఫ్.
అలాంటి వాళ్ళు పిలుచుకుంటూ జీవితం అంతా వాడిని పిలిచి వీడిని పిలిచి వాడి వెనకాల వీడి వెనకాల మనం తిరుగుతామా? మనం 10 మంది పిలిపించుకొని 10 మందికి ఉపయోగపడే వ్యక్తి ఎదుగుదామా? ఎలా చేయాలి? మొదటి వ్యక్తి కన్నా రెండో వ్యక్తి కన్నా? కమాన్ టెల్ మీ సార్. సో ఇఫ్ యూ వాంట్ టు డూ లైక్ దట్, అలా మీరు ఎదగాలనుకుంటే, సమాజంలో ఏదైనా ఒక పొజిషన్కి మనం రీచ్ అవ్వాలంటే, అనుభవంతో మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, యూ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ, యూ షుడ్ పికప్ అన్ ఆపర్చునిటీ, యూ షుడ్ యాక్సెప్ట్ అన్ ఆపర్చునిటీ అండ్ యూ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ త్రూ ఎనీబడి. ఎవరో ఒకళ్ళు మీకు ఒక అవకాశం ఇవ్వాలి. అవకాశం వస్తేనే ఎవడైనా ఏదైనా చేయగలుగుతాడు. అవకాశం రాకపోతే పులి కూడా పిల్లిలాగానే ఉండాలి. అవకాశం వస్తే పిల్లి కూడా పులి అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో నేను అంటున్నా, మీకున్న శక్తి సామర్థ్యం. సార్ నేను ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరికైనా సరే, అమ్మో ఇది నా వల్ల అవుతుందా అనుకున్నా, నేను చేయగలనా అనుకున్నా, నేను వెళ్ళి ఎవరిని స్పాన్సర్ చేస్తానని భయపడ్డా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఈ బిజినెస్ కంటే ఈజియెస్ట్ చేసే అవకాశం ఇంకోటి లేదు. నిజంగా మీలో ఎవరైనా నా వల్ల అవదని మీరు అనుకుంటే, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్, మీకున్న పరిచయాల్లో మీరు ఏదైనా బాధపడి ఒక ఇద్దరిని స్పాన్సర్ చేయగలిగితే చాలు కదా. ఆ తర్వాత వాళ్ళు కదా చేసేది. దీంట్లో ఎదగాలంటే మీరు ఆలోచించాల్సింది ఏంటి తెలుసా? మీకు నాకెవరు తెలుసు అని కాదు, చాలా మంది తెలిసిన వాళ్ళు నాకెవరు తెలుసు అనేది చూసుకోవాలి మీరు. దట్స్ ఆల్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. చాలా మంది తెలిసిన వాళ్ళు నాకెవరు తెలుసు. ఇప్పుడు మీ మైండ్ పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంది అండ్ యూ హ్యావ్ ఎ సొల్యూషన్. అలాగా మీరు వర్క్ చేస్తే సొసైటీలో ఒక 2 ఏళ్లలో మీరు ఆర్థికంగా ఎదగలిగితే, ఇలాంటి ఆపర్చునిటీ జేబులో పెట్టుకొని జేబు నిండా డబ్బు సంపాదిస్తే, మీరు మీ ఫ్యామిలీ ఎలివేట్ అయితే మీరు కంఫర్టబుల్గా ఉంటారు. మనం ఉన్న ఊరిని కంఫర్టబుల్గా ఉంచగలుగుతాం, మనం ఉన్న సమాజాన్ని ఇంప్రెస్ చేయగలుగుతాం, ఎంతోమంది డౌన్ ట్రేడెడ్ పీపుల్ని పైకి రావడానికి సహాయం చేయగలుగుతాం. సమాజంలో ఇలాంటి పుట్టి పెరిగాలని మీరు నిరూపించుకోగలుగుతారు. నిజంగా మీరు అలాంటి ఫీలింగ్స్ ఉంటే, అలాంటి బర్నింగ్ ఉంటే, అవమానాలు కాదు నాకు కావాల్సింది, అభిమానాలు నాకు కావాల్సింది, సన్మానాలు సత్కారాలు అనుకుంటే, కమన్ యూ స్టార్ట్ ద బిజినెస్ విత్ ఎనర్జీ, కమన్ యూ జాయిన్ విత్ us. మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం. సార్ మీకు ఒకటే చెప్తాను, ఇనుప ముక్క కూడా ఏమనుకుంటుంది తెలుసా? నేను ఒక వేస్ట్ పీస్ని, నా వల్ల ఏం కాదు, నేను అక్కడ పడేస్తే తుప్పు పడిపోతాను అనుకుంటుంది. నిజంగా ఒక వేస్ట్ పీస్ అయినా సరే తెలివిగా ఇనుప ముక్క వెళ్ళి ఒక అయస్కాంతాన్ని 4 సార్లు రాసుకుంది అనుకోండి, తెలుసా మీకు ఏం జరుగుతుందో? ఒక ఇనుప ముక్క కూడా అయస్కాంతం 4 సార్లు రాసుకుంటే ఈ ఐరన్ పీస్ విల్ బికమ్ ఏ మ్యాగ్నెట్ ఆటోమేటికల్లీ. ఒకవేళ మీలో ఎవరికైనా నా వల్ల ఏం కాదని మీరు అనుకుంటే, ఒకసారి వచ్చి షేక్ హ్యాండ్ తీసుకోండి నా దగ్గర. ఒకసారి షేక్ హ్యాండ్ తీసుకోండి. ఈ కమెంట్ హగ్ విత్ us. షేక్ హ్యాండ్ తీసుకోండి. థ్యాంక్ యూ. పాస్ అయిందా? కరెక్ట్. గుడ్. రైట్, ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా, ఈ విషయం నిజంగా చెప్తున్నాను. సమాజంలో ఎదసి ఉంటే ఏం చేయాలి తెలుసా? ఎదగాలనే యాంబిషన్ ఉన్నోడితో ఉండాలి. ఎదగాలనే యాంబిషన్ ఉన్న వ్యక్తి వెనకాల ప్రయాణం చేయాలి. ఎదుగుతున్న వాడి మాటల్ని నమ్మాలి. ఎదుగుతున్న వ్యక్తిని గుడ్డిగా ఫాలో కావాలి. అలా చేయగలిగిన రోజున ఆ ఎదుగుతున్న వ్యక్తి తర్వాత సీట్ మీదే అవుతుంది. కాబట్టి కొట్టండి, పర్లేదు గట్టిగా. థ్యాంక్ యూ. సో నేను అనేది ఒకటే ఫ్రెండ్స్, ఒక బ్యూటిఫుల్ కంపెనీ, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్, వెరీ గుడ్ ఆపర్చునిటీ. వీటన్నిటికంటే గొప్ప టెక్నికల్ పాయింట్ మీకు చెప్తాను ఏంటంటే, భారతదేశంలో ఈ కంపెనీ ఏ స్టేజ్లో ఉంది, మనం ఎంత ఎర్లీగా బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నాం అనేది గమనించాలి. దీని కొట్టాలి మీరు చెప్పట్లు, రియల్గా దీని కొట్టాలి మీరు చెప్పట్లు. మీరు ఎనర్జిక్ బిజినెస్లో ఇవాళ 2021లో వింటున్నారు. యు ఆర్ నాట్ ఇన్ 2041. మీరు 2041లో వినట్లేదు, 2021లో వింటున్నారు. చాలా అడ్వాన్స్లో ఉన్నాం మనం. 139,99,99,000 కంటే ముందు మీరున్నారు ఫ్రెండ్స్. అవునా కాదా? చెప్పండి. ఇంత గ్రేట్ పొటెన్షియాలిటీ, ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఉన్న ఈ ప్లాట్ఫామ్లోకి మిమ్మల్ని ఇక్కడికి ఎవరైతే పిలిచారో ఇవాళ రాత్రికి వాళ్ళకి దావత్ ఇవ్వండి. ఫుల్ బాడీ తెచ్చిపెట్టండి. కావాల్సినంత థ్యాంక్స్ చెప్పండి. కానీ గుర్తుపెట్టుకోండి,
ఎంత ఇష్టం అండి దావత్ అంటే తెలంగాణ. మరి మిమ్మల్ని పిలిచిన వాడికి దావత్ ఇవ్వమంటున్నా, ఇవ్వమంటే ఇస్తా అంటున్నారు కదా, మాట్లాడేందుకు నాకెప్పుడు ఇస్తారు దావత్? మరి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. చాలా 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 కష్టాల నుంచి, చాలా చిన్న స్థాయి నుంచి వస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన మనందరం ఆర్థికంగా ఎదగాలి, సమాజాన్ని ప్రభావితం చేయాలి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులకు ఎదగాలనే స్వార్థంతో, ప్రేమతోటి మాత్రమే కానీ మీతో మాట్లాడలేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా థ్యాంక్ యూ, ప్రతి ఒక్కళ్ళని కూడా అట్లా చేయి కలిసి పనిచేసి ఒక టీమ్గా మనం ఫామ్ అయ్యి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఎనర్జీ ప్లాట్ఫామ్లో, ఈ బిజినెస్లో, ఈ ఉద్యమంలో మనందరం ఆర్థిక స్వాతంత్రాన్ని సంపాదించుకొని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదుగుదామని మీ అందరికీ పిలుపునిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.